ఆయనకు అక్షరం ముక్క రాదు. ఎన్నడూ బడి మొహం కూడా చూడలేదు. ఎలా రాయాలో తెలియదు. ఏం రాయాలో తెలియదు. ఆయన జస్ట్ ఒక తాపి మేస్త్రి అంతే. అంత సామాన్యమైన వ్యక్తి అసామాన్యమైన వ్యక్తిగా వెలుగొందారు. సాధారణ జీవితం గడుపుతూనే తన ప్రతిభతో, తనలోని అద్భుతమైన నైపుణ్యంతో, కళా సేవతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయనే అందే ఎల్లన్న అలియాస్ అందెశ్రీ. ఆయన కొన్నాళ్ళు గొర్రెలు, పశువులను కూడా మేపారు. నిజంగా చెప్పాలంటే అలా పశువులను మేపడమే ఆయనకు టర్నింగ్ పాయింట్గా మారింది. పల్లె ప్రకృతి ఆయనలోని కవిని మేల్కొల్పింది. పక్షుల కిలకిలా రావాలు, జలజల పారే జలపాతం, చిటపట చినుకుల చిరు రాగం, చినుకు కురిసిన తర్వాత వచ్చే ఆ మట్టి వాసన, ఇవే ఆయనకు గురువుగా మారాయి. అక్షరం ముక్క రాకపోయినా తనదైన శైలిలో ఆయన పాడే పాటలు, ఆయన చెప్పే కవిత్వం ఎంతో మందిని ఆయనకు అభిమానులుగా మార్చాయి. ఆ తర్వాత ప్రజల బాధలనే తన బాధలుగా మార్చుకున్నారు. ప్రజల్లో వస్తున్న మార్పులను సునిశితంగా విమర్శించారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ, మానవత్వం కనుమరుగైపోతుందంటూ ఆవేదన చెందారు. పదజాలం కంటే భావోద్వేగమే ఆయన బలమైంది. జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం అంటూ ఆయన రాసిన అధికారిక రాష్ట్ర గీతమైంది. ఎన్నో అవార్డులు, మరెన్నో ప్రశంసలతో అందరివాడుగా మారారు అందెశ్రీ. అందెశ్రీ లేరు, కానీ ఆయన కవిత్వం ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. అందెశ్రీని సాహితీ లోకం స్మరించుకుంటూనే ఉంటుంది. అందెశ్రీ మృతి పట్ల సత్యాగ్రహి నివాళులర్పిస్తోంది.